కానిస్టేబుల్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ₹1,00,00,000 పరిహారం ప్రకటించారు. హైదరాబాద్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ప్రసంగించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల పరిహారం ప్రకటించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. నవంబర్ 19న చీరల పంపిణీ. మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఇందిరా మహిళా శక్తి పేరుతో వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బతుకమ్మ పండుగకే చీరలు ఇవ్వాల్సి ఉండగా అవి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడింది. నవంబర్ 15 నాటికి తయారీ పూర్తి చేసి 19న పంచాలని భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డితో సహా పలువురు నామినేషన్ దాఖలు చేశారు. 150కి పైగా నామినేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు RRR బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ ఐకాసా నాయకులు నామినేషన్ వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 24తో ముగుస్తుంది. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆర్డినెన్స్. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21ను సవరించేందుకు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీ చేయడమే ప్రత్యామ్నాయం. 2 రోజుల్లో దీనికి సంబంధించిన ఫైల్ను గవర్నర్కు పంపి ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.